మేడం 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 ఆర్కే ఆర్కే ఏంటి? శ్రావ్యకు సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొచ్చావా? లేదు మేడం. ఈ సమాధానం చెప్పడానిక నిన్నక్కడికి పంపించింది? మేడం నేను కొంతమంది మనుషుల్ని తీసుకుని వెళ్ళి ఇల్లంతా వెతికాను మేడం. అసలు ఆ ఇంట్లో ఏ డాక్యుమెంట్స్ లేవు మేడం. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని షెల్ఫుల్లోనో టేబుల్ డ్రాయర్లోనో పెడతారా ఎవరైనా? అరే లాకర్లోనో బీరువాలోనూ పెడతారు. తెలుసు మేడం, అందుకే నా వెంట ఒక ప్రొఫెషనల్ దొంగని తీసుకెళ్లాను. ఆ లాకర్లు బీరువాలు ఓపెన్ చేయించి చూశాను, కానీ వాటిల్లో చిత్తు కాగితం కూడా లేదు మేడం. అదేంటార్కే, తన పేరు మీద ఉన్న ఆస్తి డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడే ఇంట్లో ఉన్నట్టు మాటల సందర్భంలో శ్రావ్య నాతో చెప్పింది. ఏమీ లేకపోవడం ఏంటార్కే? అదే తెలియడం లేదు మేడం. మరి బంగారం డబ్బైనా ఉండాలి కదా? అవి కూడా లేవు మేడం, అంతా ఖాళీగా ఉన్నాయి. అంతా ఖాళీగా ఉండడం ఏంటి? కొంపతీసి దొంగలు పడి దోచుకెళ్లారా? అలా ఏమీ అనిపించలేదు మేడం. బట్టలు మిగతా వస్తువులన్నీ నీటిగా సర్దేసున్నాయి. ఏం అర్థం కావట్లేదు ఆర్కే. రాజీవేమో శారదం తీసుకుని వైజాగ్ వెళ్ళాడు. మాధవి 2 రోజులు పనుందని గేటో వెళ్ళింది. శ్రావ్య ఆచూకీ తెలియడం లేదు. ఏంటో అంత గందరగోళంగా ఉంది. ఇదిగో ఇలా తలుచుకున్నానో లేదో మాధవి ఫోన్ చేస్తుంది. చెప్పండి మాధవి గారు. మీతో కొంచెం మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా? శ్రావ్య గురించే కదా. తనెక్కడుందో నేను కనిపెట్టే పనిలోనే ఉన్నానండి. నేను చూసుకుంటాను కదా, మీరేం వరీ అవకండి. అది మీరెలాగో చూసుకుంటారు, దాని గురించి కాదు. నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఇంకో ప్రాబ్లమా? ప్రాబ్లమ్స్ ఏంటి మాధవి గారు, మీరంటే అంత ప్రేమ? సరే చెప్పండి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేనున్నాను కదా. మీరిలా సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతోనే మీకు ఫోన్ చేశానండి. తప్పకుండా మాధవి గారు, విషయం ఏంటో చెప్పండి. ఫోన్లో చెప్పేది కాదండి. మీరేమీ అనుకోకపోతే ఒక్క 2 రోజులు నేనున్న ప్లేస్కి రాగలరా? నన్నే రమ్మంటున్నారంటే సమస్య ఏదో పెద్దగానే ఉన్నట్టుంది. అవును నీలాంబరి గారు, మీరు మాత్రమే దీని నుంచి మమ్మల్ని బయటపడేయగలరు. అదీకాక మీరు మాతో ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. వస్తాను మాధవి గారు, తప్పకుండా వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. వైజాగ్. వైజాగా? అవునండి. ఇక్కడ మీకెవరైనా తెలిసిన వాళ్ళు గాని బంధువులు గాని ఉన్నారా? నా గతం భవిష్యత్ అంతా అక్కడే ఉంది. కొంతమంది ఉన్నారండి. ఇంతకీ మీరెందుకు వైజాగ్ వెళ్లారు? మీరు రండి నీలాంబరి గారు. వస్తే నేనెందుకు వచ్చాను, అసలు ప్రాబ్లం ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా విన్నాక ఏం చేయాలో మీరు చెప్దురు గాని. వస్తాను మాధవి గారు, వస్తాను. ఉంటాను. మంచిదండి. ఈ టైంలో వైజాగ్ వెళ్ళడం ఒక విధంగా మంచిదే. ఎవడో వారసుడొచ్చాడని దుర్గ చెప్పింది కదా, వాడి సంగతి కూడా చూడొచ్చు. ఆర్కే, నేను పని మీద వైజాగ్ వెళ్తున్నాను. నువ్విక్కడే ఉండు. ఏదైనా పని పడితే నీకు కాల్ చేస్తాను. అలాగే శ్రావ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండు. సరే మేడం. చెప్పండి, అత్తయ్యకి గతం గుర్తు చేయడానికి మనం ఏం చేయాలి? కౌన్సిలింగ్ చేయాలి. ఎలా? అమ్మమ్మ చెప్పింది కదా, పెద్దమ్మకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు మాట్లాడినా, వాళ్ల మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసినా ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉందని. అవును. సో మీరు తనకిష్టమైన పర్సన్ పేరేదో చెప్పారు కదా. మీకు తెలీదా? ఐఎమ్ సో సీరియస్, డోంట్ బి ఫనీ.